ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నికకు గులాబీ పార్టీ దూరంగా ఉండడం వెనుక బలమైన కారణమే ఉందా? ఇండియా కూటమి నుంచి తెలంగాణకు చెందిన వ్యక్తి పోటీ చేసిన బీఆర్ఎస్ ఓటింగ్కు ఎందుకు దూరమైంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపొందారు. ఎన్డీఏ మిత్రపక్షాలని భారీగా ఓట్లు వేయడంతో ఆయన విజయం సాధించారు. అటు ఇండియా కూటమి నుంచి పోటీకి దిగిన జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే సుదర్శన్ రెడ్డి ఓటమి ముందే ఊహించినప్పటికీ ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయనకు మద్దతు ఇస్తారని అంతా భావించారు. కానీ తెలంగాణలో కీలకంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండిపోయింది. అయితే బీఆర్ఎస్ ఓటింగ్లో పాల్గొనకపోవడం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీకి దిగారు. అయితే ఎన్డీఏకు ఓటేసిన, అటు ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేసిన తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే కారణంతోనే ఓటింగ్కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. మొత్తం 17 సీట్లతో పోటీకి దిగితే ఒక్కరు కూడా గెలుపొందలేదు. దాంతో బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటులో చోటు లేకుండా పోయింది. కానీ గులాబీ పార్టీకి రాజ్యసభలో 4 ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ ఇండియా కూటమి, ఎన్డీఏ పక్షాలు గులాబీ పార్టీని మద్దతు కోరలేదు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటు వేసినా వేయకపోయినా పెద్ద నష్టం ఉండదనే ఉద్దేశంతోనే ఆ పార్టీలు గులాబీ పార్టీకి ఛాన్స్ ఇవ్వలేదు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉంటుందని ప్రకటించారు. తెలంగాణలోని రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేటీఆర్ తెలిపారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడానికి పలు రాజకీయ వ్యూహాత్మక కారణాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తో బీఆర్ఎస్ రాజకీయ పోరాటం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతుగా నిలిస్తే రాష్ట్రంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఓటింగ్ కు దూరంగా ఉందని అంటున్నారు. అదే సమయంలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తే బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ విమర్శించే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని కవిత కూడా టార్గెట్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కు బీఆర్ఎస్ దూరంగా ఉండడంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డి అయితే బాగుంటుందని, ఆయన న్యాయ కోవిదుడు, ఎన్నో కేసులు పరిష్కరించిన వ్యక్తిగా పేరుందారన్నారు. ఆయన గెలిస్తే ఆ పదవికి వన్నె తెస్తారని చొరకలు అంటించారు. మొత్తంగా ఓటింగ్ కు దూరంగా ఉండి రాజకీయాన్ని మరింత హీట్ పుట్టిద్దామని భావించిన గులాబీ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ గా మారింది. అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి, రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు, మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి, ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి వన్నే వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి కూడా వన్నె తెస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చూసినాం, ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ, ఆయనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం. అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. మొత్తం మీద ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ ను అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉన్నా కూడా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదనే ప్రచారాన్ని
కాంగ్రెస్ పార్టీ జనంలోకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతోందట. ఇప్పటికే తెలుగు ఎంపీలంతా సుదర్శన్ రెడ్డికి ఓటేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో లోపాయకారిగా బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందని కాంగ్రెస్ ఎంతో కాలంగా విమర్శిస్తోంది. ఇప్పుడు ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చినట్లయిందని టాక్ వినిపిస్తోంది.